సార్ నమస్తే సార్. నమస్తే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఎక్కించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి సారించింది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఈ రోజు వైఎస్ షర్మిల గారికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం అనే దాన్ని ఎట్లా చూస్తారు సార్ సీనియర్ నాయకులుగా పార్టీలో? ఇప్పుడు రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఈ నేపథ్యంలో మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. 24 ఆంధ్రాలో కూడా మేము మాది టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 మ్యాచ్. 2020 మ్యాచ్ ఆడాలనుకుంటాము. 2024కే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలా. దానికి ఎంపీ సీట్లు అవసరమే, ఎమ్మెల్యే సీట్లు అవసరమే. ఆ లక్ష్యం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా మాకు కర్ణాటకలో రావడం అనేది అటు క్యాడర్లో నాయకుల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో కూడా రావడంతో మరింత ఉత్సాహం వచ్చింది. మరొక ముఖ్య విషయం ఏమంటే, ఎందుకంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, కర్ణాటక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కొన్ని ఉప ఎన్నికలు జరిగినాయి. హుజూరాబాదు, మిగతా కొన్ని మునుగోడు ఉప ఎన్నికల్లో అంటే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కర్ణాటక ఎన్నికల కంటే ముందు ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది, హుజూరాబాద్ లో కానీ మునుగోడులో కానీ. అదే సందర్భంలో బద్వేల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరిగింది, ఇక్కడ డిపాజిట్ పోయింది. కానీ తెలంగాణలో 3000 ఓట్లు వస్తాయి, ఇక్కడ 6000 ఓట్లు వచ్చాయి. కాబట్టి 3000 ఓట్లతో డిపాజిట్ కోల్పోయినటువంటి హుజూరాబాద్ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అధికారంలోకి రాకూడదు అనే యొక్క పట్టుదల మాలో పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానవర్గంలో ఆ పట్టుదల పెరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అధిష్టానవర్గం పిలిపించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్వగృహ ప్రవేశం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు లోబడి మళ్ళీ స్వగృహం ప్రవేశం చేసేటంటే వాళ్ళను హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. అదేవిధంగా మిగతా పార్టీలు ఉండేవాళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే వాళ్ళను హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. ఈ యొక్క కేంద్రంలో, ఈ రాష్ట్రంలో ఈ రెండు రాహుకేతువులుగా తయారైపోయిన ఈ రెండు ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు వైకాపా ప్రభుత్వం, కాబట్టి అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం నేపథ్యంలో కొందరు చేరుతా ఉన్నారు. ఆ నేపథ్యంలో షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీ అధిష్టానవర్గం అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఒక టీం వర్క్ గా పనిచేస్తాం. గతంలో కూడా డిఎస్ పిసిసి అధ్యక్షులు, వైఎస్ సీఎల్పీ లీడరు, డిఎస్ కాంబినేషన్ 2004లో 2009లో అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర చేస్తున్నారు. కాబట్టి ఒక టీం వర్క్ చేస్తాము. ఈ నేపథ్యంలో అన్ని కోణాలు ఆలోచించి ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక అదనపు లాభం, ఇది ఒక క్యాటలిస్ట్. అంటే కెమిస్ట్రీలో ఒక ఉత్ప్రేరకం క్యాటలిస్ట్ వచ్చినప్పుడు దాని ఫలితం వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా షర్మిల గారి కాంగ్రెస్ ప్రవేశము, పిసిసి అధ్యక్ష బాధ్యతలు కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాటలిస్ట్ గా పనిచేస్తున్నది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా కాంగ్రెస్ ప్రభావంతో గెలిచారనేది కనిపిస్తున్న అంశం. కానీ ఆంధ్ర విషయానికి వచ్చేసరికి ఇక్కడ వైఎస్ఆర్ ప్రభావం కాంగ్రెస్ మీద ఉంటుందన్న ఏదైతే ప్రచారం అయితే ప్రజల్లో ఉంది. సో ఈరోజు షర్మిల గారికి ఆ పదవి ఇవ్వడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనేది ఎవరు కాదనలేని నిజంగా సార్. సో మరి ఈరోజు నేను నాడు మాట్లాడిన అంశాల్లో కూడా వైఎస్ఆర్ ఆశయాలకి అనుగుణంగానే వచ్చే రోజుల్లో ముందుకు సాగబోతాము, వైఎస్ఆర్ పరిపాలన మళ్ళీ తీసుకొస్తాము ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ఆవిడ చెప్తాను. దీన్ని ఎట్లా చూస్తారు సార్ కాంగ్రెస్ వాది? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యములో రాజన్న రాజ్యం, ఇందిరమ్మ రాజ్యములో రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం. కాబట్టి అది ఓవరాల్ గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అనే ఒక అంబ్రెల్లా కింద ఈ రాజన్న రాజ్యం కానీ, అటు గతంలో రాజశేఖర రెడ్డి కానీ, షర్మిల కానీ, ఇంకోరు కానీ
ఆ యొక్క ఓవరాల్ వచ్చేసి కాంగ్రెస్ అనే అంబ్రెల్లా కింద ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రయత్నం చేయడమే. ఇప్పుడు డెఫినెట్ గా అంతో ఇంతో ప్రతి నాయకుని ప్రభావం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభావం కూడా కొంత ఉంటుంది. కానీ అంతా అదే అనుకుంటే 2014లో అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చి ఎన్నికలు 2014 కదా. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. తర్వాత వచ్చేసి విజయమ్మ గారు, వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నంలో ఆవిడ బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయింది కదా. రాజశేఖర రెడ్డి గారు సతీమనే 2014లో ఓడిపోవడం జరిగింది. అంత ప్రభావం ఉంటుంది కానీ అంతా రాజశేఖర రెడ్డి ప్రభావం అనుకుంటే 2014లోనే జగన్ వచ్చిండాల, విజయమ్మ ఓడిపోయింది. కాబట్టి ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అనే ఒక అంబ్రెల్లా కింద డెఫినెట్ గా వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఒక లీడర్ గా ఆ యాంగిల్ మొత్తం అంతా రాజశేఖర రెడ్డి గారిది, కాంగ్రెస్ ఏమీ లేదు, కరెక్ట్ కాదు. ఓకే, అంటే 14 ఎన్నికలకు ముందు గానీ 19 ఎన్నికలకు ముందు గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ షర్మిల పాదయాత్రలు చేశారు, ప్రచారం కూడా చేసిన పరిస్థితి. మరి 19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొంత నెగిటివిటీ అనేది ప్రజల్లో కనిపిస్తున్నది వాస్తవం. సో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే మరి ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ లో చేరి అటు తెలుగుదేశాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? ఇప్పుడు ఆవిడ ఒకటే కాదు విమర్శించేది, మేము విమర్శించడంలా, నాకంటే ఎవరు విమర్శించడం ఉన్నారు? ఆవిడంటే ఇప్పుడు ఈ రోజు వచ్చింది అనుకో, నేను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు కదా ఆ పార్టీ నాయకులు కానీ ఆవిడకి. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి 2009లో ఏ టికెట్ మీద గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి 2009లో వచ్చేసి కాంగ్రెస్ టికెట్ మీద కదా. చంద్రబాబు నాయుడు 1978లో ఏ టికెట్ మీద గెలిచాడు? ఇందిరా కాంగ్రెస్ టికెట్ మీద కదా. కాబట్టి కేసీఆర్ ఏ టికెట్ మీద ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది? కాబట్టి కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అనే వటవృక్షానికి మర్రి చెట్టుకు వీళ్ళు ఊడల్లాంటి వాళ్ళు అంతే తప్ప కాంగ్రెస్ వటవృక్షం అయితే వీళ్ళు ఊడల్లాంటి వాళ్ళు. కాబట్టి అదే విధంగా వచ్చేసి మరి ఆవిడ వచ్చేసి తన పార్టీనే కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తా అని చెప్పింది. తర్వాత ఇంకొక వాక్యం కూడా చెప్తుంది ఆవిడ, మా తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయేంత వరకు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పేవాడు. కాబట్టి ఆయన చివరి వరకు కాంగ్రెస్ వాదినే. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసము వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పింది. కాబట్టి ఆవిడ వరకు న్యాచురల్ గా వచ్చేసి నేను చెప్పినట్టుగా పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. మనసుల్లో పరివర్తన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ పరివర్తన నేపథ్యంలో ఆవిడ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తా ఉంటుంది. టీం వర్క్ మేమందరం ఉన్నాం, మేమందరం వచ్చేసి ఆల్రెడీ ఉన్నాం కదా, మేము అనేక రోజుల నుండి విమర్శిస్తా ఉన్నాం కదా. వచ్చేసి మేము బీజేపీని, టీడీపీని, వైకాపాను, జనసేనను అన్నిటినీ బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ చెప్పేసి మొట్టమొదట ఖాయం చేసింది నేనే కదా వచ్చేసి రాష్ట్రంలో. ఓకే, సో ఇప్పుడు వైసీపీ వర్షన్కి వచ్చేసరికి నిన్నటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా ఏదైతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మీదే అక్రమార్జన కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పై ఎత్తులు వేసింది. ఈ రోజు ఆ కాంగ్రెస్ చెంత చేరడం చర్యలు అనేది కరెక్ట్ కాదంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్నారు. విమర్శలను ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొత్తం రాజకీయ ప్రస్థానం అంతా కాంగ్రెస్ తోనే జరిగింది. ఆయన 6 సార్లు పులిందల ఎమ్మెల్యే, 4 సార్లు కడప ఎంపీ, 3 ముఖ్యమంత్రులు, కేంద్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఆయన కేబినెట్ లో వచ్చేసి మంత్రిగా, ఒకసారి సిఎల్పి లీడర్ గా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇవన్నీ కూడా మొత్తం ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కాంగ్రెస్ పార్టీతోనే. తర్వాత వచ్చేసి ఆయన మరణానంతరము కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. అంటే అది ఏ స్థాయిలో అంటే కడప అనే పేరు ఎట్టు వచ్చింది? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప కడప. అటువంటి కడప పేరును కూడా తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంతకంటే ఇంకా కాంగ్రెస్ వచ్చేసి ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఏ నాయకునికి ఇవ్వనంత గుర్తింపు వచ్చేసి వైఎస్ఆర్ కు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. కేసులు అంటామా, రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే 31 కేసులు ఉన్నాయి ఆయన మీద. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే 31 కేసులు ఉన్నాయి. కాబట్టి అవి కొట్టేస్తారు అనుకోండి. కేసులు ఉంటే రాజకీయ నాయకునికి కేసులు ఉంటాయి, తెచ్చుకోవాలి. ఆయన మరి అప్పుడు ఎవరు పెట్టినట్టు? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 31 కేసులు పెట్టినారు. ఒక్క కేసులో అయితే కన్నా టీడీపీ తరఫున నేను, కాంగ్రెస్ తరఫున ఆయన
1995లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వేంపల్లిలో వచ్చేసి ఘర్షణ జరిగిందని అప్పుడు ఒక కేసు పెడితే, ఆ కేసులో కాంగ్రెస్ తరఫున రాజశేఖర రెడ్డి, టీడీపీ తరఫున నేను ఉన్నాం. మేము ఇద్దరమే ఉన్నాం వచ్చేసి ఆ కేసులో. ఓకే. కాబట్టి ఓకే. కాబట్టి కేసులు అనేది పరిస్థితులు బట్టి ఉంటాయి. చట్టం ముందు అందరు సమానులే. అది రాజశేఖర రెడ్డి అయినా, తులసిరెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, వాళ్ళ మీద కేసులు లేవా? ఇప్పుడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఈడీ కేసులు లేవా? కాబట్టి కేసులు అవునవును. రాజకీయం రాజకీయమే. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైనా సమానులే. అలా లేదు కదా తర్వాత సార్ ఇప్పుడు రాజకీయం. ఇంకోటి కేసు సంబంధించి పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి పరిటాల రవి హత్య కేసులో ఆ రోజు దివాకర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని పేర్లు లేవని చెప్పేసి గోల చేస్తే రాజశేఖర రెడ్డి గారే వచ్చేసి సిబిఐకి లేఖ రాశాడు. దివాకర్ రెడ్డి పేరు సిబిఐ జగన్మోహన్ రెడ్డి పేర్లు చేర్చి ఎఫ్ఐఆర్ లో విచారణ జరపండి చెప్పేసి రాజశేఖర రెడ్డి స్వయంగా సిబిఐని లేఖ రాశాడు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా విచారించడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళ నాయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద కచ్చగట్టి కేసు పెట్టించాడా? ఓకే. సో అంటే వాళ్ళ వర్షన్ అట్లాగే ఉంటది కదా సార్. ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి మరణం వచ్చేసి ఇది కుట్ర ద్వారా జరిగింది. రిలయన్స్ అధినేత అంబానీ దీనికి కారణం అని చెప్పేసి వాళ్ళ పెట్రోల్ బంకుల మీద అంతా ధ్వంసం చేయడం చేశారు. అవును. మరి అదే రిలయన్స్ అంబానీ రికమెండ్ చేసినటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఏమనాల దీని వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి శవం అక్కడ ఉంటే సంతకాల సేకరణ ముఖ్యమంత్రి కోసం పెట్టాడు. ఏ కొడుకైనా చేసే పనేనా ఇది? తర్వాత వచ్చేసి తమ తల్లిని గౌరవాధ్యక్షురాలుగా, వైకాపా గౌరవాధ్యక్షురాలుగా ఉంటే అగౌరవంగా ఆమెను తీసేయడం వచ్చేసి ఏ కొడుకైనా తల్లికి చేసే పనేనా ఇది? తర్వాత వచ్చేసి తన చెల్లికి ఆస్తుల్లో వచ్చేసి మనకు ఇప్పుడు మహిళలకు కూడా సమాన హక్కు ఉంది ఆస్తులు అని చెప్పేసి, మరి వచ్చేసి నీ ఆస్తిలో నీ చెల్లెలికి వచ్చేసి ఇవ్వకపోవడం అనేది వచ్చేసి దీన్ని ఏమనాలా? తర్వాత వచ్చేసి అనేక మందికి ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నారు. మరి ఆవిడ తిరిగింది రాజకీయంగా వచ్చేసి ఇంట్లో ఉన్నదిగా, రాజకీయంగా వచ్చేసి నీకు చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు దానికి వచ్చేసి ఎవరు వద్దని చెప్పారు ఇస్తుంటే ఎందుకు వెళ్ళలేదు? తర్వాత మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంతవరకు ఎందుకు పరిష్కారం కాలేదు? అందులో నిందితులకు వచ్చేసి ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నావు? వాళ్ళ తరపున ఎందుకు ప్రభుత్వం కృషి చేస్తా ఉంది? కాబట్టి ఇవన్నీ అతనికి తండ్రిలా, నాన్నలా, చిన్నాన్నలా, తల్లిలా, చెల్లిలా, స్వార్థపరుడు. తన వరకే చూసుకునేవాడు. తనకి ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఏదో ఒకటి అబాండాలు వేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇది చేస్తా ఉంటాడు. అతను ఒక రాజకీయ వ్యాపారి, స్వార్థపరుడు. ఓకే. అంటే వైసీపీ వర్షన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే కాంగ్రెస్ నాయకులు గానీ లేదంటే షర్మిల గానీ ఎవరు కామెంట్స్ వైఎస్ఆర్సీపీని విమర్శించినా అది తెలుగుదేశానికి అనుకూలంగా మారుతుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం వీళ్ళందరూ ఏకం అవుతున్నారన్న వర్షంలో కూడా వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మాది జాతీయ పార్టీ, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న వచ్చింది. ఏమి 2004 నుంచి 2014 వరకు మేము కాదు అధికారంలో ఉంది. 2014 వరకు మేమే కదా. ఈ తెలుగుదేశం వచ్చేసి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తినే ఓడించడం జరిగింది. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, మీది మీరు చూసుకుంటారు, వాళ్ళది మేము చూసుకుంటాం. కాబట్టి మేము అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. అటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో. అది ఎవరికి లాభమా, ఎవరికి నష్టమా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. మాకు మేము అధికారంలోకి రావాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలి, మిగతా చట్టంలోని అంశాలు అమలు చేయాలి, రాష్ట్రం బాగుపడాలి అనేది మా లక్ష్యం. ఆ నేపథ్యంలో అది జగన్కు నష్టమా, చంద్రబాబుకు నష్టమా, పవన్ కళ్యాణ్ నష్టమా, బీజేపీకి నష్టమా అనేది ఇమ్మెటీరియల్ మాకు. అది మీరు చూసుకోండి. మా వరకు మాకు లాభము, రాష్ట్రానికి లాభము, దేశానికి లాభము, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది మా లక్ష్యం. ఓకే. సో ఇక పార్టీ మార్పుల విషయానికి వస్తే ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు అయితే జనసేన, టీడీపీ వైపు చూస్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ లో వెళ్ళడానికి సుముఖంగా లేరు అనే ప్రచారం కూడా నడుస్తుంది. దీనికి ఏం సంబంధం? ఇప్పుడు ఆల్రెడీ మొన్ననే కడప జిల్లాలో వచ్చేసి మాజీ మంత్రి అహ్మదుల్లా గారు వచ్చేసి ఒక మైనారిటీ నాయకుడు అహ్మదుల్లా గారు పార్టీలో చేయడం జరిగింది. ఆయన కడప కార్పొరేషన్ మేయర్ గా పనిచేశాడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చేసి రహమతుల్లా గారు గతంలో ఏపీసీసీ అధ్యక్షులు, ఆయన వచ్చేసి వాళ్ళ ఫాదర్. కాబట్టి ఆయన మాజీ మంత్రి. తర్వాత వచ్చేసి నిన్న ఆల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా అనేక మంది మాతో టచ్ లో ఉన్నారు. ఇది ఒక తెలుగు సీరియల్ లా అనేక మంది చేరబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో. ఈ ఎలక్షన్ లోపే చేరతారా సార్? ఎలక్షన్ తర్వాత అనుకుంటున్నారు? ఎలక్షన్ తర్వాత ఏముంది, ఆ రోజు పరిస్థితి అదే బట్టి. ఎలక్షన్ల కంటే ముందే. ఓకే. సో ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ఒక పక్కేమో అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్, దానికి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తా ఉంది. జోడో యాత్ర మీద కూడా విమర్శలు చేస్తా ఉంది తీరు కనిపిస్తాం. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అయోధ్య ఇష్యూ వచ్చేసి శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు అందరివాడు. నేను అవును. కూడా వచ్చేసి నేను కూడా మా ఊర్లో అయోధ్య అక్షింతల కార్యక్రమంలో, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నా. నేను కూడా అక్షింతలు మోసిన. నేను వచ్చేసి ఈరోజు ఉదయమే ఒక రామునికి పరమ భక్తుడటువంటి ఆంజనేయ స్వామి, గండి వీరాంజనేయ స్వామి ఈరోజు దర్శించుకొని వచ్చాను. అక్కడ ఈరోజు ఆలయ ఓకే. చైర్మన్ ప్రమాణ స్వీకారానికి దానికి కూడా పోయి వచ్చాను. ఇప్పుడు కూడా ఓకే. వచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. కొద్దిసేపట్లో ఇది అయిపోయిన తర్వాత ఆడికి కూడా పోతాను. కానీ ఎక్కడికక్కడ మా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికెక్కడ పాల్గొంటున్నారు. మా ఇంట్లో ప్రతిరోజు వచ్చేసి మా భార్య వచ్చేసి, నా భార్య శ్రీరాముని పూజ చేస్తా ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఓకే. పూజా మందిరంలో ఉంటాడు. కాబట్టి శ్రీరాముడు అందరి వాడు. అయోధ్యకు పోతేనే శ్రీరాముని భక్తులు అంటే మిగతా వాళ్ళు ఎలక్షన్ కాదు. టైంలో ప్రతిదీ రాజకీయమే కదా సార్? వెళ్ళకపోయినా అదే రాజకీయం వాళ్ళు అవుతుంది. అదే అందుకోసమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి, మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీరాముని వచ్చేసి రాజకీయం, మేము వచ్చేసి గుండెల్లో పెట్టుకున్నాము. కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రాముడు ఉన్నాడు. మీకొచ్చేసి రాజకీయం కోసం మీరు వాడుతున్నారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఎవరి వాళ్ళ ప్లేసెస్ లో మొత్తం ఈ కార్యక్రమాన్ని రామాలయాలను దర్శించడము, కార్యక్రమాలు చేయడము దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఈరోజు పాల్గొని వచ్చాను. ఇంకా భారత్ జోడో న్యాయ యాత్ర అనేది డెఫినెట్ గా వచ్చేసి గతంలో మొదటి యాత్రే ఒక దేశంలో ఒక మార్పు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, తర్వాత ప్రజాస్వామ్యము, సామ్యవాదము, లౌకికవాదము వీరి గురించి చెప్పడము, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణము, నిరుద్యోగ సమస్య అనే ప్రధానమైన సమస్యలను ఫోకస్ చేస్తూ సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం ఈ యొక్క కాన్సెప్ట్ లో ఆ యొక్క భారత్ జోడో న్యాయయాత్ర జరుగుతా ఉంది. దాని ఇంపాక్ట్ బాగుంది. ఓకే. అంటే ఈ జోడో యాత్ర మొదటి వర్షన్ జరిగినప్పుడు సౌత్ లో బలంగా పుంజుకుంది కాంగ్రెస్. మరి ఈ సెకండ్ వర్షన్ యాత్ర ఖచ్చితంగా నార్త్ లో కూడా బాగా వేస్తుందని అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్ గా అందులో ఇది ఎన్నికల టైం కదా, కాబట్టి ఎన్నికల మూడు కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి మణిపూర్ నుండి ముంబై వరకు 15 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది మంచి రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా అది ఎన్నికల మూమెంట్ కాబట్టి, రాజకీయ వాతావరణం వచ్చింది కాబట్టి, ఈవెన్ మొదటి భారత్ జోడో యాత్ర కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ జయప్రదము, ఫలప్రదము, శుభప్రదం అవుతుంది. ఓకే. సార్ చివరిగా ముగించే ముందు ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి చూస్తే రాత్రికి రాత్ర పోలీసులు వాళ్ళని వ్యాన్లలో తరలించడం కావచ్చు, అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి ఏదైతే తప్పించే ప్రయత్నం కూడా ఈరోజు ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఇప్పుడు అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంది. అంగన్వాడీలు వాళ్ళు చేసే పని ఒక్క పని కాదు. ఒక తల్లిగా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ఒక టీచర్గా 4 పాత్రలు పోషిస్తుంది. మనం ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కరో ఇద్దరు బిడ్డలను సాకేదే కష్టం. హై స్కూల్ పిల్లలను పాఠాలు చెప్పడం సులభం. కానీ ఆ చిన్న పిల్లలకు 20-25 పిల్లలకు తల్లిగా లాలించాలి, టీచర్గా బోధించాలి, నర్సుగా, డాక్టర్గా వాళ్ళకు వచ్చేసి టీకాల కార్యక్రమం ఇవన్నీ చేయాలి. వాళ్ళకి ఇచ్చేది ఎంత? అంగన్వాడీ హెల్పర్స్కేమో నెలకు 7,000, వర్కర్స్కేమో 11,500. ఇది శ్రమ దోపిడీ. ఇంతకంటే నిజంగా వాళ్ళు చేసే పనికి ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అంటారు. నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు, ఒక 1000. అదే వాళ్ళు అడుగుతుండేది 20 ఇప్పుడు వచ్చేసి అక్కడ 18,500 ఇస్తున్నారు. ఈలోకాల 26,000 అడిగారు అనుకోండి, అది కూడా ఎక్కువేం కాదు. పోనీ అయినా 18,500 తెలంగాణ కంటే ఒక 1000 ఎక్కువ ఇస్తుందని చెప్పారు. కాబట్టి మీరు ఇచ్చిందే, మీరేం మాట తప్పము మడమ తిప్పనంటారు కదా, మరి మాట మీద నిలబడాలి కదా. కాబట్టి వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం, కొందరి మీద కేసులు పెట్టడం, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం, ఇది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. ఖచ్చితంగా మహిళల కన్నీటి వరదలో రాబో ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం కొట్టుకొని పోతాది. మహిళల క్రోధాగ్ని జ్వాలలో మాడి మసి అయిపోతాది.
ఇప్పటికైనా సరే వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరు పరిష్కరించకుండా పోతే మాకు అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపలనే అంగన్వాడీల అన్ని న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.